ఆదివారం రోజున చంద్రబాబు గారు అలాగే కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ అధ్యక్షులు ఏపీకి సంబంధించి పురంధేశ్వరి వీరు ముగ్గురు కలవడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ముగ్గురు కూడా అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు, టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు, చాలా అప్రమత్తం చేశారు అని చెప్పని మనకు తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు టీడీపీ క్యాడర్కి అలాగే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు, చాలా అప్రమత్తంగా ఉండాలి అని. అండ్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. వైసీపీ వాళ్ళు వాటిని లెక్కించకుండా ఉండడం కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా చెప్పారు. సో చాలా వరకు ఎంత అప్రమత్తంగా ఉండాలనేది కూడా చాలా గైడ్ చేశారు. సో అండ్ కూటమి నేతలు కూడా పోలింగ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి కలవడం జరిగింది. సో ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే వెళ్ళిన తర్వాతే కానివ్వండి, అక్కడ దశానిర్దేశం చేయడం జరిగింది. అంటే కార్యకర్తలకే కానివ్వండి, ఎమ్మెల్యే క్యాండిడేట్స్కే కానివ్వండి, అంటే కూటమి కలిపిన తెలుగుదేశం అంటే జనసేన, బీజేపీ అందరూ కూడా నిన్న జూమ్ మీటింగ్స్లో పాల్గొనడం జరిగింది. అంటే రేపు పొద్దున ఆడ కౌంటింగ్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఏజెంట్స్కి ఉండే ఇబ్బందులే కానివ్వండి, దాని గురించి డిస్కస్ చేయటం, రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆర్ఓ దగ్గర నుంచి ఇది తీసుకున్న డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాకే మీరు బయట రావాలి, అప్పటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎటు కూడా మీరు డిస్టర్బ్ అవ్వకండి. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టే ధోరణి చేసినా కూడా మీరు డిస్టర్బ్ అవ్వకండి, వాళ్ళు అల్లర్లు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తారు, మీరు కంట్రోల్గా ఉండటమే కానివ్వండి. అంటే ఇక్కడ మనం రెండు తేడాలు గమనించవచ్చు. ఒకటి, సజ్జల గారు స్పీచ్ ఎలా ఉందంటే, మీరు ఏమైనా చేయండి, ఎలా అయినా చేయండి, మనమే గెలవాలి, మన ఎయిమ్ ఒకటే, మనం అనుకున్నది మనకు జరగాలి, మీరు ఎక్కడ ఇది చేయకండి అని అన్నారు. నియమ నిబంధనలు ఏవి పాటించొద్దు అని మాట్లాడారు. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎలా ఉంది, అదే పొలిటీషియన్స్కి ఉన్న డిఫరెన్స్లో చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే సభ్యంగా జరగాలి, అంటే ఒక ప్రజానేత కాని వాళ్ళకి ఉన్న డిఫరెన్స్. అంటే అక్కడ సజ్జల గారు ముసుగు వేసుకున్న వ్యక్తిలాగా కనపడతాడు. ఎందుకంటే ఆయన రాజకీయవేత్త అవ్వాలి, ఎందుకంటే ఆయన ఉన్న పోస్ట్ వేరు, ఆయనకి సలహాదారుడుగా ఉన్నాడు. కానీ ఆయన రోజు పనిచేసేది అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. ఆయన సలహాదారుడు కాదు, అధికార ప్రతినిధి పోస్ట్ తీసుకొని రోజు మీడియాలో కూర్చొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పనిచేస్తున్నాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మీరు డిస్టర్బ్ అవ్వకండి ఎక్కడా కూడా. సో వాళ్ళ అల్లర్లు సృష్టించడానికి వాళ్ళు ట్రై చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. కౌంటింగ్ దగ్గర మీరు ఒక డౌట్ వస్తే ఇంకొకసారి మళ్ళీ కౌంట్ చేయించండి, మీరు అక్కడ నుంచి కదలకండి, ఇట్లాంటివి గైడెన్స్ ఇవ్వటం జరిగింది. అంటే వాళ్ళు రేపు పొద్దున ఎంతైనా రెచ్చగొట్ట, అంటే మనం చూసాం పోలింగ్ రోజు ఏ రకమైన దారుణాలు జరిగాయో, రేపు పొద్దున అక్కడ కూడా అలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, మీరు ధైర్యంగా ఉండండి, ఇంక ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పటం, గైడెన్స్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి అయితే ఓడిపోతున్నాం అనే భయంతోనే కానివ్వండి, రోజు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు సజ్జల గారితో, పెట్టించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, అంటే వాళ్ళ కార్యకర్తలతో అంటే ఓడిపోతున్నామనే ఒక డౌట్ వాళ్ళకి రాకూడదు అనే దాని గురించి ప్రయత్నిస్తున్నాడంటే కనపడుతుంది ఇక్కడ. మనం ఎవరైతే ఇన్ని సంవత్సరాలు కూడా పంచి ప్రభాకర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుంటూ రావటం జరిగింది. సో ఇప్పుడు అతను కూడా క్లియర్గా చెప్తున్నాడు కదా ఓడిపోతున్నాడని. సో అతను ఏం చెప్తున్నాడు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, సో ఆయన గెలిచే అవకాశం లేదు, ఆయన చేసిన తప్పులు ఏంటి, ఇవన్నీ స్విచ్ బటన్ నొక్కుడు కార్యక్రమం గురించి దాన్ని పట్టించుకున్నాడు, ఇంకెవరిని పట్టించుకోలేదు, అది ఇదే మాట్లాడాడు. అంటే ఎవరైతే ఆయన మీద ఆయన నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా ఒక్కొక్కళ్ళకి అందరికీ దూరం అయిపోయారు. అధికారం కోల్పోతున్నాడని తెలిసిన వెంటనే అందరూ ఎవరి కాళ్ళు దూరం అయిపోవటం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడంటే అల్లర్లు సృష్టించడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంది. అదే ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దు అనేది అయితే బాబు గారి ఆదేశాలు కూడా గట్టిగా అదే చెప్పడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది అని కూడా చాలా ధీమాతో ఉన్నారు చంద్రబాబు గారు అని అంటూ ఉన్నారు. అండ్ అంటే మీరు ఇందాకలు అన్నారు కదా,
అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్లేస్ నుంచి కౌంటింగ్ జరిగేంతసేపు కూడా బయటికి రావద్దు, ఈవెన్ ఆర్ఓ దగ్గర నుంచి లెటర్ తీసుకునేంత వరకు కూడా కౌంటింగ్ ఏజెంట్ని బయటికి రావద్దు అని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఎందుకు అంత పర్టికులర్గా ఆర్ఓ లెటర్ ఇచ్చేంత వరకు ఎందుకు ఉండమన్నారు? దాని అప్పుడు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీవీప్యాట్స్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ ప్లేస్కి తీసుకొచ్చే వరకు కూడా అప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలనేది చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా మార్చే అవకాశాలు ఉన్నాయా ఏమో, దాన్ని కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత మనదే కాబట్టి, సో అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్లు జరగకుండా జాగ్రత్తగా అక్కడ నిఘా అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం ఇప్పుడు వీవీప్యాట్లనే సీసీ కెమెరాలు ఉన్నారా, ఒకవేళ మనం ఇక్కడ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారా అనేది కూడా లెక్క చేయకుండా వాళ్ళు నేలకేసి కొట్టి పగలగొట్టిన వాళ్ళు రేపొద్దున ఇంకెన్నైనా అరాచకాలైనా చేస్తారు. సో మనం క్యాండిడేట్ అయిన పులివర్తి నాని గారి మీద ఏ రకమైన దాడి జరిగిందో కూడా మనం చూసాం. ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటమే, లేకుంటే ఎవరికైనా ప్రాణహాని తలపెట్టడమే కానివ్వండి, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయని క్యాండిడేట్లను ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. ఓడిపోతున్నాం అన్నప్పుడు ఏ రకానికైనా దుర్మార్గానికైనా దిగటానికి సిద్ధమైపోయిన వైసీపీ వాళ్ళ ముందు. సో ఖచ్చితంగా మనం ఉండే జాగ్రత్తలో మనం ఉంటూ, అంటే రేపొద్దున ఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ తీసుకునే వరకైతే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అయితే మన మీదే ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండాలనేది అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది బాబు గారు. అంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు పోలింగ్ రోజున ఎలా అయితే దాడులకు దిగబడ్డారో ఇప్పుడు కౌంటింగ్ రోజు కూడా అలానే దాడులకు పాల్పడే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు ఏ విధంగా అప్రమత్తం చేశారు? కౌంటింగ్ ఏజెంట్లని అయితే అంటే వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు సలహాలు ఇదే కానివ్వండి, అక్కడ నడుచుకునే పద్ధతులే కానివ్వండి, ఒకవేళ వాళ్ళు అక్కడికి డౌట్స్ వచ్చినాయంటే, అంటే కౌంటింగ్ దగ్గర ఏదో తేడా జరుగుతుంది అని ఒక డౌట్ వచ్చినా కూడా మళ్ళీ రీకౌంట్ అడగండి, సో మీరు రీకౌంట్ అడిగి మీరు మళ్ళీ పెట్టండి అనేటివి, ఇట్లాంటి సూచనలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మరి బ్యాలెట్ ఓట్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు చర్యలు తీసుకోబోతున్నారు మీరు? ఏదైనా ఫైనల్ నిర్ణయం ఈసీదే. సో వాళ్ళు ఎక్కడికి తిరిగినా ఏం చేసినా ఈసీది నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఎవరైనా ఉండాలి కాబట్టి ఈసీ ఈజ్ ఫైనల్ డెసిషన్. సో ఓవరాల్గా అయితే కౌంటింగ్ ఏజెంట్లను అయితే ఎలా ఉండాలి, ఏంటి, ఎటువంటి జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే పోలింగ్ రోజున ఎంత దాడులు దిగబడ్డారో, ఎంత దారుణాలు చేశారో వైసీపీ నేతలు చూసాం. ఈవెన్ అలాగే బ్యాలెట్ ఓట్స్కి సంబంధించి కూడా కోర్టు దాకా వెళ్ళడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళారు. బట్ ఏం చేసినా కానీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయితే తీసుకుంది. ఈసారి బ్యాలెట్ ఓట్లకు సంబంధించి అయితే ఎలా లెక్కించడానికి ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది కాబట్టి ఆ ప్రకారమే చేస్తామని. మరి చూద్దామని కొద్దిగా